హాయ్ అండి. వన్ మోర్ మినీ వ్లాగ్. మ్యాక్సిమం నైటే ఇంటి పనులన్నీ చేసేసి పడుకుంటానండి. మార్నింగ్కి కొద్దిగా ఈజీగా ఉంటుంది. ఇవాళ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే దోశ ఇడ్లీ చేశాను. ఇడ్లీ ఏమో మా పాప కోసం, దోశ ఏమో మా కోసము. ఇంకా వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టేసి నేను పూజ చేసుకున్న తర్వాత తిందామని చెప్పి దోశలు అయితే వేసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా పూజ చేసేటప్పటికి టైం 9:30 అయిందండి. ఇవాళ సంకష్టహర చతుర్థి కదా, కొంచెం స్పెషల్గా పూజ చేసుకుందామని ఎర్లీగా అయితే లేచాను. స్పెషల్గా అంటే ఏం లేదులేండి, వినాయకుడు స్తోత్రాలు చదువుకొని ఓం గం గణపతే నమః అనే మంత్రాన్ని 108 సార్లు చదువుకొని పూలతో అర్చన చేసుకున్నాను. అయితే ఇవాళ మధ్యాహ్నం లంచ్లోకి పొట్లకాయ ఫ్రై అయితే చేస్తున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది, హెల్త్కి అయితే చాలా చాలా మంచిదండి. డెలివరీ అయిన తర్వాత బాలింతలకి వెల్లుల్లిపాయలు ఎక్కువగా వేసి ఈ పొట్లకాయ ఫ్రై అయితే పెడతారు. నేను డెలివరీ అయిన తర్వాత వారానికి 4-5 సార్లు పొట్లకాయ ఫ్రై తినేదాన్ని. దాంట్లో కూడా వెల్లుల్లి ఎక్కువగా వేసుకొని తినేదాన్ని. ఇలా చేయడం వల్ల పాలు బాగా పడతాయి.